ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కష్టం. మీరు చాలా టిపికల్ కండిషన్లో ఉన్నారు. బయటపడడం అంత ఈజీ కాదు. లేఅవుట్ దగ్గరికి వెళ్ళాను, బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాను. చాలా టెన్షన్గా ఉందయ్యా. రాత్రిలో నిద్రపడడం లేదు భాస్కర్. పోనీ ట్యాక్స్ కట్టేనా? నాకు కూడా కట్టేయడమే మంచిదనిపిస్తుంది. ఎంత అవుతుంది ట్యాక్సు? 7 ఏండ్లది రివైజ్ చేయాలి. కేవలం ట్యాక్స్ మాత్రం 25 కోట్ల వరకు అవుతుంది. దానికి ఫైన్ ఇంకో 20 కోట్లు వస్తుంది. ఎవడో వెనకటికొకడో దాచి దొంగల పాలు చేశాడంట. అలాగే నన్ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ పాలు చేయమంటావా? పెనాల్టీ వడ్డీతో కలిపి ట్యాక్స్ పే చేస్తే సరిపోదు. ఇన్ని రోజులు డిలే చేసినందుకు చట్ట ప్రకారం జైలు శిక్ష కూడా పడుతుంది. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమో, నాకు కూడా ఏం తోచట్లేదు. నేను మిమ్మల్ని తప్పించే స్టేజ్ ఎప్పుడూ దాటిపోయింది. లెక్కలేసేస్తాను, ఫైన్తో సహా ట్యాక్స్ పే చేయండి. ట్యాక్సు కట్టాలి, జైలు శిక్ష తప్పదంటున్నావు. ఏంటిది? ట్యాక్స్ పే చేయడం అయితే తప్పదు. జైలు శిక్ష పడవచ్చు పడకపోవచ్చు, కానీ కేసు మాత్రం వేస్తారు. మీ మర్యాద నిలబడాలంటే ఆవిడ రైడ్ చేయడం కంటే ముందే ట్యాక్స్ పే చేయండి. పరువైన నిలబడుతుంది. ఆస్తి మొత్తం పోయాక పరువు మర్యాద ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నాకు ఆస్తి ముఖ్యం, దాన్ని కాపాడుకోవాలి. దానికోసం ఏం చేయాలో చెప్పండి. కష్టం. ఇప్పుడు వచ్చిన ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్, ఏమీ చేయలేం. అలాగా? సరే, దేవుడి మీద భారం వేస్తాను. నా డాక్యుమెంట్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇంటికి పంపించండి, చూసుకుంటాను. వెళ్ళొస్తా. అయ్యో, ఎందుకు లేస్తున్నారు? కూర్చోండి. అబ్బా, కూర్చోండి. మీరేం చేయనప్పుడు ఇంకేం చేయాలి? నేను ఖర్చు చేసింది బ్లాక్ మనీనే. దాన్ని వైట్ చేసే పద్ధతి మీకు తెలియనప్పుడు చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి ఏం లాభం చెప్పండి? ఎన్నో పుస్తకాలున్నాయి, ఏదైనా చదివి చూడండి, నాకేమైనా హెల్ప్ అవుతుందేమో. పాత వాటిని సరిచేయడం కష్టం, అయినా ట్రై చేస్తాను. ఒక 6 నెలలు టైం పడుతుంది. అల్లుడొచ్చే వరకు అమావాస్య ఆగుతుందా? 6 నెలల వరకు ఆ దేవికి ఊరుకుంటుందా? ఏం చేసినా ఫాస్ట్గా చేయండి. వీలైనంత త్వరగా చేస్తాం. ఇప్పుడు మీరు కడుతున్న నర్సింగ్ హోమ్కి అయిన ఖర్చు, బుక్లో రాసిన అమౌంట్ ఎంత? 8 కోట్లు అయింది. పుస్తకంలో 2-2.5 కోట్లు రాసిపెట్టాం. ముందు ఈ లెక్కల్ని బ్లాక్ నుండి వైట్కి మార్చుకోండి. అందుకోసం లెక్కల్లో చూపించని 6 కోట్లు అఫీషియల్గా ఖర్చు చేయడానికి ఒక రూట్ చూడాలి. ఇన్ని పనులు చేయాలంటే కార్పొరేషన్ ఆఫీస్లో మీకు క్లోజ్ ఎవరు? ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రకాష్. ఫైనాన్స్ విషయంలో రఘురాం. సరే, కార్పొరేషన్ ఆఫీస్ నుంచి బిల్డింగ్ ఎక్స్టెన్షన్ కోసం కొత్త ప్లాన్ తీసుకోండి. అలాగే ఖర్చు చేసిన 8 కోట్ల అమౌంట్లో బుక్లో రాసింది జస్ట్ 2.5 కోట్లు, మిగతా 6 కోట్లు బ్లాక్ మనీ. ఇవన్నీ వైట్గా మారాలంటే ఈ 6 కోట్లు రఘురాం ఫైనాన్స్ నుంచి అప్పు తీసుకున్నట్టుగా డాక్యుమెంట్స్ రెడీ చేయించండి. అప్పుడు మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కడుతున్నది సర్వీస్ ఓరియంటెడ్ నర్సింగ్ హోమ్ కాబట్టి. ఇదంతా వర్కౌట్ అవుతుందా? ప్రాపర్గా చెయ్యాలి. ఏ చిన్న డౌట్ వచ్చినా దొరికిపోతాం. ఏం శాంతమ్మా, పనైందా? అయిపోయింది. కొబ్బరి మిఠాయి చేయమని చెప్పారు. ఆదర్శ్ పుట్టినరోజంట కదా. 32 ఏళ్ళు వాడికి. తెలివిలేదు, గాడిదలా పెరిగాడు. చిల్లి గవ్వకు కూడా పనికిరాడు. ఇంకా వాళ్ళమ్మ వాడిని మొండి చేస్తుందమ్మా. తల్లి కదా, పాపం ఒక్కడే కొడుకు, అందుకే అంత ప్రేమ. పెళ్లి చేసుంటే మనవడు మనవరాళ్లతో ఆడుకోవాల్సిందే. ఇదిగో తీసుకోండి,
మీరు 10,000 అడిగారు. అంటే మీది ఇంకా నా దగ్గర 1,15,000 ఉంది. చాలా సాయం చేస్తున్నారండి. మీ డబ్బులు మీకిచ్చాను. ఇందులో సహాయం ఏముందమ్మా? తీర్థయాత్రలకా లేక పుట్టబోయే మీ మునిమనవాడికి మీ మునిమనవరాలకి ఏమైనా చేయిస్తున్నారా? మహేష్ గృహప్రవేశం చేస్తున్నాడు. ధరణి, కీర్తి ఇద్దరి దగ్గర సమయానికి డబ్బులు లేవు. పుట్టింటి వారి తరపున మేము ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి కదా. మీరంతా ఫుల్ హ్యాపీనా శాంతమ్మ? మనవడు ఇల్లు కట్టించాడు, పెద్ద బంగ్లా. నన్ను తీసుకెళ్ళి కొత్తిల్లు కూడా చూయించాడు. చాలా బాగుంది, చాలా బాగా కట్టించాడు. ఏవో దేవుడి దయ, మేమెలాగూ అనుభవించలేకపోయాం. మనవడి తరానికైనా మంచి రోజులు వస్తే అంతే సంతోషం. ఇదిగోండి, ఇంటికొచ్చి ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళాడు. ఇదిగో చూడండి, చాలా బాగుంది, ఖరీదైంది. ఒక్కొక్క ఇన్విటేషన్ కార్డు 25 రూపాయలు ఉండొచ్చు. కలర్ ప్రింట్ అమ్మా. బాగా సంపాదిస్తున్నాడు అనుకుంటా, అందుకే బాగా ఖర్చు పెడుతున్నాడు. చాలా గ్రాండ్గా చేస్తున్నానని చెప్పాడు. 3 రకాల స్వీట్స్, ఐస్ క్రీం పెట్టిస్తున్నా అన్నాడు. అందుకే నేను డబ్బులు తీసుకున్నది. ఖర్చులకి నా వంతుగా నేను ప్రెజెంటేషన్ ఏమీ తీసుకుపోనవసరం లేదు. అదే ఇన్విటేషన్లో కింద ఇచ్చాడు చూడండి, నో గిఫ్ట్ ప్లీజ్, యువర్ ప్రెజెన్స్ ఈస్ ద పర్ఫెక్ట్ గిఫ్ట్ అని. తాటికాయంత అక్షరాలతో చాలా పర్ఫెక్ట్గా రాయించాడమ్మా నీ మనోడు. వాడు పెద్ద మనసుతో అలా రాయించాడే గాని అలా అని మనం చేతులొప్పుకుంటూ వెళితే ఏం బావుంటుంది చెప్పండి? ఏం అవసరం లేదు శాంతమ్మా, అందుకే ప్రింట్ చేయించాడు కూడా. మీరు కావాలంటే వంట పని అయ్యాక మీరు కూడా వెళ్ళి చూడండి. ఇప్పుడు మేము వెళ్తామో, భోజనం చేస్తామో, వచ్చేస్తాము. మహా అయితే ఒక బొకే ఇచ్చొస్తాం, అంతే. మీరంటే పెద్ద మనుషులు, మీరింటికి రావడమే ఒక పెద్ద గిఫ్టు. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. మా ఇంటికొస్తే ఏం తెస్తారు, మీ ఇంటికొస్తే ఏమిస్తారని చిన్న చిన్న మనస్తత్వాలున్నవాళ్లం. అందులోనే మేము సంతోషాన్ని వెతుక్కుంటాం. ఇప్పటికే చాలా అప్పు చేశాడు. ధరణి ఇంటి మీద అప్పుంది. అది వాడు తీర్చాలంటే ఫంక్షన్కయ్యే ఖర్చు మేం కొంత భరిస్తే వాడి ఇంటి అప్పు తొందరగా తీర్చగలుగుతాడు. ఒక చేత్తో అప్పిప్పించి ఇంకో చేత్తో అప్పు తీర్చేందుకు మేమేగా సహాయం చెయ్యాలి. సరే, మీ ఇష్టం. మీ డబ్బులు మీ మనవడికి ఇస్తున్నారు. ఈ మాత్రం సంపాదించడానికి కనీసం 4 సంవత్సరాలు పట్టింది. అందుకే చెప్తున్నాను. ఒక్క విషయం. ఏంటో చెప్పండి. నేనీ కార్డు తీసుకుని వెళ్తాను. ఇంటికొచ్చి పిలుస్తాడు, కాని మేమింటి వాళ్ళము, మాకెందుకులే కార్డు అని వద్దని తీసుకున్నాడు. తీసుకొచ్చినా ఊరికినే వేస్ట్ అవుతుంది. ఈ కార్డు ధరణికి చూపిద్దామని. చూస్తే తను చాలా సంతోషిస్తుంది. అయ్యో, దాన్నే ఉందమ్మా, తీసుకువెళ్ళండి. మీరు తప్పకుండా గృహప్రవేశానికి రావాలి. నేను 2 రోజుల ముందే అక్కడికి వెళ్ళిపోతాను. అక్కడ అన్ని పనులు నేనే చూసుకోవాలి. మా మనవరాలు కడుపుతో ఉంది. ఈ టైంలో తనని ఏ శ్రమ లేకుండా చూసుకోవాలి. ఏం శాంతమ్మా, గృహప్రవేశం ఫంక్షన్లో హడావిడి మొత్తం మీదేలా ఉండేటట్టుంది. అవును, ఇంట్లో జరిగే మొట్టమొదటి శుభకార్యం. ఇంటివాళ్లం మేం కాకపోతే ఇంకెవరున్నారు వాడికి? వెళ్ళొస్తానండి. మంచిది. ఆగు ఆగు ఆగు, ఒక్క నిమిషం. అక్కడే ఉండాలి, కదలకూడదు, ఉండాలి. ఆగు ఆగు, వస్తావా నా దగ్గరికి? దా 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 దా. పాపతో పాటు మీరు భలే కలిసిపోయారండి. ఇప్పుడు మిమ్మల్ని కొత్తవారెవరైనా చూస్తే ఆఫీసర్ అని అస్సలు అనుకోరు. అంత బాగా పాప మీరు కలిసిపోయి ఆడుకుంటున్నారు. పిల్లలతో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. వీళ్ళతో కలిసి ఆడుకుంటూ ఉంటే నన్ను నేనే మర్చిపోయి వీళ్ళ ప్రపంచంలోకి వెళ్ళిపోతాను.
వీళ్ళల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. దా. ఏయ్ జాగ్రత్త, కూర్చోండి. మీకు పిల్లలంటే ఎంత ఇష్టమో నా కూతురు పట్ల మీరు చూపించే ప్రేమను బట్టే అర్థమవుతుంది. మీకు పుట్టబోయే పిల్లలు చాలా లక్కీ అండి. ఇప్పటి వరకు ఆ విషయంలో నేను చాలా అన్లక్కీ అండి. ఫ్యూచర్లో కూడా పిల్లలు కలిగే లక్ నాకుందో లేదో తెలియడం లేదు. ఏమైంది వైశాలి గారు, సడన్ గా బాధపడుతున్నారేంటి? అలాంటిదేం లేదండి, కొంచెం కంట్లేదో నలకపడినట్టుంది. మీ మాటల్లో బాధ కనబడకపోవచ్చు కానీ మీ కళ్ళల్లో కనిపిస్తుందండి. నన్ను మీ ఫ్రెండ్లా అనుకుని మీ బాధ ఏంటో నాతో షేర్ చేసుకోండి. నా భర్త మా ఇద్దరి జీవితాలను నాశనం చేశాడని ఎలా చెప్పమంటారండి? ముందు ఏం జరిగిందో చెప్తే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. చెప్పండి. నా భర్త ఫీల్డ్ వర్క్ అని దుబాయ్కెళ్ళి నెల రోజుల్లోనే తిరిగొచ్చేవాడు. ఇప్పుడు అక్కడే ఉండిపోయి ఎవరినో పెళ్లి చేసుకొని నన్ను నా కూతుర్ని రోడ్డున పడేలా చేశాడు. గత 3 నెలల నుంచి డబ్బులు పంపకపోగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదండి. ఇప్పుడు మా మంచి చెడ్డ చూసే దిక్కే లేరు. మాకు చావు తప్ప వేరే మార్గమే లేదండి. అయ్యో బాధపడకండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? అన్ని ప్రయత్నాలు చేశానండి, ఏమీ లాభం లేదు. అధైర్యపడకండి. సిఐ గారితో మాట్లాడి మీ భర్తని ఇక్కడికి రప్పించి మీతో కలిసి ఉండేలా చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను. శరీరం కోరుకునేవాడికి కావలసింది ఆడదే, ప్రేమను కోరుకునేవాడికి కావలసింది ఆడదే. కానీ శరీరం కోరుకునే మగాడికి, ప్రేమను కోరుకునే మగాడికి ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉందండి. అది నా భర్త విషయంలోనే నాకు అర్థమైంది. నా భర్త ప్రేమను కోరుకునేవాడు కాదని తెలిసిపోయింది. మా వాళ్ళని కాదని ఇలాంటి వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు బుద్ధొచ్చేలా చేశాడండి. ఈ మొగుళ్ళు పెళ్ళానికి దూరంగా ఉంటే చాలు, అర సెకండ్ కూడా ఆగకుండా అడ్డదారుల్లోకి వెళ్ళిపోయి కట్టుకున్నదాన్ని గంగలో కలిపిస్తారు. చిచ్చి! మీ బాధలో న్యాయం ఉంది, కానీ దాన్నే తలుచుకొని ఇలాగే ఉండిపోకూడదు కదా. మీకింకా చాలా జీవితం ఉంది. మీ బిడ్డకు మీ అవసరం ఉంది. నేనొక జాబ్ చూస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. అలాగే అండి, థ్యాంక్ యూ సో మచ్. మాళవిక, వెళ్దామా? బాయ్ బాయ్ బాయ్. అంటే కళ్యాణ్ కూడా నాకు దూరంగానే ఉన్నాడు. తను కూడా ఇలానే చేస్తూ ఉంటాడా? ఫోన్ చేసి నీకు కూడా అఫైర్స్ ఏమైనా ఉన్నాయా అని ఎలా అడగాలి? ఇట్స్ నాట్ రైట్.
కనీసం మెసేజ్లో అయినా క్లారిటీ తీసుకుంటే బాగుంటుందేమో. ఓకే ఓకే బాయ్. దేవికా, దేవికా, ఫంక్షన్కి లేట్ అవుతుంది, కమ్ ఫాస్ట్. వస్తున్నానండి. దేవికా, ఈ శారీ ఏంటి? దేవికా, మనం వెళ్తుంది విఐపి వాళ్ళ ఫంక్షన్కి. నువ్వేమో మిడిల్ క్లాస్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్తున్నట్టు శారీలో వచ్చేసావు. ఫంక్షన్ ఏదైనా మనకి నచ్చినట్టు వెళ్తాం కానీ వాళ్ళకి నచ్చినట్టుగా మనం వెళ్ళలేం కదా. వాళ్ళకి నచ్చినట్టు మనం వెళ్ళాలి. వాళ్ళ రేంజ్ని బట్టి మనం అరేంజ్మెంట్ చేసుకుని వెళ్ళాలి. అందుకే కదా నీకోసం అని చెప్పి స్పెషల్గా కాస్ట్లీ డ్రెస్, కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ తెచ్చాను కదా. అవి వేసుకోకుండా ఇలా సింపుల్గా వెళ్తే ఓ దేవిక, మన ప్రెస్టేజ్ ఏమవుతుంది? ఆ స్పెషల్ కోసం మీరు ఎన్ని సైన్లు పెట్టారు, వాళ్ళు మీకు ఎంత అమౌంట్ ఇచ్చారు? టాపిక్ డైవర్ట్ చేయకు దేవిక. నువ్వు స్పెషల్ అన్న మాటతోనే అర్థం అవుతుంది నువ్వు తెచ్చినవన్నీ అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే అని. ఎలా వస్తే ఏంటి? వాళ్ళు మన ప్రెస్టేజ్ని పెంచారు కదా. అవి మీ దృష్టిలో మీ ప్రెస్టేజ్ని పెంచుతాయేమో, నా దృష్టిలో మాత్రం మీ మీద ఉన్న రెస్పెక్ట్ని తగ్గిస్తాయి. వాట్ యు మీన్? నేను నిన్ను సరిగా చూసుకోవట్లేదని ఇలా ఇండైరెక్ట్గా డిబేట్ చేస్తున్నావా? చూసుకుంటున్నారు, కానీ నన్ను చూసుకోవడానికి ఇలా అడ్డదారిలో వచ్చిన డబ్బుతో లక్షలు ఖర్చు చేయాల్సిన పని లేదు. కష్టపడి సంపాదించిన డబ్బుతో 10 రూపాయలు పెట్టి ప్రేమగా 3 మల్లె పువ్వులు తెచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతాను. అడ్డదారిలో వచ్చిన డబ్బంటున్నావా? అది రాంగ్ దేవిక. నేనెవ్వరిని చేయి చాచి అడగను. కానీ వాళ్ళిస్తే మాత్రం తీసుకుంటారు, అంతేగా? రెండిటికి తేడా ఉంది. ఎస్, మీలో వచ్చిన తేడా ఏంటో ఇప్పుడే కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నాను. ఏం అర్థం చేసుకున్నావు? పెళ్లికి ముందు మీ దగ్గర నిజాయితీ ఉండేది, కానీ ఇప్పుడు రంగు నోటు చూడగానే మీలో ఉన్న అసలు రంగులన్నీ బయటకొస్తున్నాయి. దేవిక, టైం పాస్కి కామెంట్ చేయకు. నేను నీతి నిజాయితీతో పనిచేసేటప్పుడు నా షర్ట్ చెమట పట్టి కంపు కొట్టేదే కానీ నా షర్ట్ జేబులోకి ఒక్క నోటు కూడా వచ్చేది కాదు. అదే నా సైన్కి విలువ కట్టినప్పుడు నోట్ల కట్టలు వచ్చి పడుతున్నాయి. ఈ కాలంలో మెడలో 10 గ్రాముల గోల్డ్ చైన్ వేసుకుంటే చాలు. ఈ కులం గురించి ఎవ్వరూ అడగరు. లక్షల్లో జీతం సంపాదిస్తుంటే చాలు, నీ మతం ఏదని ఒక్కరు కూడా క్వశ్చన్ చేయరు. సో ఈ రోజుల్లో మనిషికి రెస్పెక్ట్ క్యాష్ని చూసే ఇస్తారు కానీ నిజాయితీని చూసి ఇవ్వరు దేవిక. మైండ్ ఇట్. సమర్థించుకుంటే తప్పు ఒప్పైపోదు కళ్యాణ్. సమర్థించుకోవట్లేదు. నాకిచ్చే రెస్పెక్ట్ నీ ఒంటె మీదుండే డైమండ్ నెక్లెస్ని చూసి ఇస్తారంటున్నా. నాకు రెస్పెక్ట్ కావాలంటే నీ కట్టు బొట్టు మారాలని చెప్తున్నా. నీ రెస్పెక్ట్ కోసం నా మనసుకు నచ్చని పని చెయ్యలేను కళ్యాణ్. సారీ దేవిక. చూడు, నాకు నచ్చినట్టుండమని ఫోర్స్ చేశాను. నా తప్పు తెలుసుకున్నాను. సరే, నీకు నచ్చినట్టే ఉండు. నేను కూడా నీకు నచ్చినట్టే ఉంటాను. అలాగే ఇందాకెందుకు అలా అన్నానంటే
ఇప్పుడు మనం వెళ్ళబోయే ఫంక్షన్లో యంగ్ కపుల్ మనమే దేవిక. అందరూ నా భార్య ఏంజెల్లా కనిపించాలని, మన జంటని చూసిన అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనాలని, అనుకోవాలని ఆశపడ్డాను, అంతే. ఆశపడ్డవన్నీ తీరాలని లేదు కదా. ఫీల్ అవ్వకు, మీ ఆశ తీరుతుంది. బీ హ్యాపీ. యు మీన్? ఐ మీన్ మీ ఆశ తీరబోతుందని చెప్తున్నాను. హా? తన కోసం నన్ను నేను కోల్పోయి బ్రతకడానికి సిద్ధపడినా తను మారలేదు. ఇలాంటి వాడి ఫొటోస్ నా మొబైల్లో ఉండటానికి వీల్లేదు. మనం ఫంక్షన్కి రావటం వాడికి ఇష్టం లేదు. వాడు చేస్తున్న ఫస్ట్ ఫంక్షన్ నేను లేకపోతే ఎలా? అయ్యో అమ్మా, నీకెలా చెప్తే అర్థం అవుతుంది? నువ్వు అక్కడికి వెళ్తే మహేష్ నీ మనవడని తెలిస్తే వాడి పరువు పోతుందట. నీ ముత్తకి చీర ముసలి ముఖంతో వాడి కొత్త ఇంటికి వెళ్తే ఆ ఇంటి కళ తప్పిపోతుందంట. రావద్దని నా మొహం మీదే చెప్పాడు.